రైట్. వరంగల్ జిల్లా బీఆర్ఎస్ సీనియర్ నేత, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం ప్రస్తుతానికి స్టేబుల్గానే ఉంది. అంటే ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఆయన ఇంతకుముందు ఆదివారం కార్డియాక్ అరెస్ట్కి గురైనప్పుడు, అంటే గుండెపోటుకు గురైనప్పుడు ఆయన రోహిణి ఆసుపత్రికి తీసుకెళ్ళటం, అక్కడ మమత అనే డాక్టరు చాలా జాగ్రత్తగా కీలకమైన సమయంలో, అంటే హృదయ స్పందన ఆగిపోయిన తర్వాత కూడా ఆమె సిపిఆర్ చేసి 9 సార్లు సిపిఆర్ చేసి బ్రతికించి తిరిగి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఇదంతా మనకి తెలిసిన విషయం. అయితే హెల్త్ బులెటిన్ ఏంటి, అసలు ఆయన హెల్త్ రిపోర్ట్ ఎలా ఉంది ఏంటి అనేది లేటెస్ట్గా సికింద్రాబాద్ ఆసుపత్రి వైద్యులు లేటెస్ట్గా ఒక హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంటే గంటకి ఇవ్వలేమనే మాట కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే చాలా సీరియస్ కేసు కాబట్టి, చాలా ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ పడింది కాబట్టి గంటకి ఇవ్వలేము. బట్ ఆయనైతే స్టేబుల్గానే ఆరోగ్యం, ఓవరాల్ హెల్త్ అయితే కొంత స్టేబుల్గానే ఉంది అని చెప్తూ ఉన్నారు. దాంతోపాటుగా కొన్ని అంశాలని హెల్త్ బులెటిన్లో చెప్పడం జరిగింది. అది ఏమి చెప్పారు, ఆ స్టేటస్ ఏంటని ఇప్పుడు తెలుసుకుందాం. మనం చూస్తున్న బ్యాక్గ్రౌండ్లో నిన్న అంటే కేసీఆర్ వెళ్ళి కలవటం కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ, ఆయన సతీమణి పెద్ది సుదర్శన్ సతీమణి కూతురు, వాళ్ళకి సంఘీభావం తెలపడం కావచ్చు. ఏం కాదు, ధైర్యపడకండి, అంత మంచి జరుగుతుంది, ఆయన క్షేమంగా మళ్ళీ వస్తారని చెప్పి బీఆర్ఎస్ నేతలు, పెద్ద నేతలు అందరూ కూడా వచ్చి కలవటం కానీ అంతా కూడా చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా కూడా వచ్చి కలుస్తున్నారు. ఎందుకంటే ఆయన పార్టీతో కాకుండా, అంటే పార్టీతో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా కొంత హెల్త్ ఇష్యూ కాబట్టి పార్టీలతో సంబంధం రాకుండా అందరూ సీతక్క గారు, మాజీ మంత్రి సీతక్క గారిని కావచ్చు, లేదంటే మిగతా కాంగ్రెస్ నేతలు కావచ్చు, లోకల్గా ఉన్నట్టు ఉమ్మడి వరంగల్ జిల్లా చెందిన నేతలు మొత్తం కూడా వచ్చి కలుస్తున్నారు. వాళ్ళు కొంత భరోసా చెప్తున్నారు. సో ఇదొక ఆస్పెక్ట్. మనం హెల్త్ బులెటిన్ గురించి తెలుసుకుందాం. హెల్త్ బులెటిన్ ఏంటి, అసలు పెద్ది సుదర్శన్ రెడ్డి పరిస్థితి ఏముంది, మెదడు ఏ విధంగా పనిచేస్తుంది, బ్రెయిన్ మన లంగ్స్ ఏ విధంగా ఉన్నాయి, హార్ట్ పనితీరు ఏ విధంగా ఉంది, బీపీ ఎలా ఉంది, ఈ అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లేటెస్ట్గా ఇచ్చినటువంటి హెల్త్ బులెటిన్ ఏది ఉందో అది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు వైద్యులు చెప్పిన ఇంపార్టెంట్ హెల్త్ బులెటిన్లో భాగంగా మనం జస్ట్ పాయింట్ వైజ్గా పెట్టుకుందాం. ఫస్ట్ పాయింట్, నిలకడగా పెద్ది సుదర్శన్ ప్రస్తుతానికైతే ఆయన హెల్త్ నిలకడగానే ఉంది అనే ఒక పాయింట్ మెన్షన్ చేసింది. బీపీ స్టేబుల్గా ఉంది. బీపీ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మామూలుగా ఉన్న వ్యక్తులు కూడా బ్లడ్ ప్రెషర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కాబట్టి, పర్టికులర్గా ఆయన ఆల్మోస్ట్ కోమా దశకి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి బీపీ స్టేబుల్గా ఉండటం చాలా పెద్ద విషయం, ఒక వెల్కమింగ్ ఫ్యాక్టర్గా మనం భావించాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, గుండె పనితీరు కూడా నార్మల్గా ఉంది. ఆయన గురైందే కొంత గుండెపోటుకు గురయ్యాడు. ఆ గుండె నార్మల్గానే ఉండడం అనేది, ఇప్పుడు పనితీరు ప్రస్తుతానికి నార్మల్గానే ఉంది అనే ఒక పాయింట్ ఏదైతే ఉందో అది కూడా చాలా వ్యాలిడ్, చాలా అంటే చాలా కీలకమైన ఒక అంటే ఆయన హెల్త్కి పెద్ద ఇబ్బంది లేదు అని చెప్పడం కోసం అయితే ఇది ఒక పాయింట్ మనం అనుకోవచ్చు. ఊపిరితిత్తులు సహా అన్ని అవయవాలు చికిత్స స్పందిస్తున్నాయి ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ లంగ్స్. ఎందుకంటే లంగ్స్లో చిన్న గడ్డ ఉంటే అది క్లియర్ చేయడం కూడా జరిగింది. ఆ రోహిణి ఆసుపత్రిలో మమత అనే డాక్టరు సిపిఆర్ ఇవ్వడంతో పాటుగా లంగ్స్లో ఏదైతే ఆ గడ్డ అడ్డం ఉండటం వల్ల ఆ గడ్డను కూడా క్లియర్ చేశారు. రెస్ట్ ఇంకో గడ్డ ఏదో ఉంటే దాన్ని కూడా యశోద ఆసుపత్రి వాళ్ళు, సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి వైద్యులు దాన్ని తొలగించారట. సో ఊపిరితిత్తులు సహా అన్ని అవయవాలు, అంటే బ్లడ్ క్లాటింగ్ ఏదో ఉంది కాబట్టి ఊపిరితిత్తులు అంతా ది బెస్ట్కి పనిచేయట్లేదు అనే పాయింట్లో చెప్తున్నట్టుగా అర్థమవుతుంది. చికిత్సకి, అంటే వీళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్కి అన్ని అవయవాలు స్పందిస్తున్నాయి అనేది ఒక పాయింట్. లంగ్స్ ఫంక్షన్ కూడా బాగానే ఉంది. ఈవెన్ దో ఆయన పనితీరు కొంత అది లేవైనా సరే పనితీరు ఫంక్షనింగ్ కొంత బాగానే ఉంది. అంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చే చికిత్సకి ఊపిరితిత్తులు సహా ఊపిరితిత్తులు సహా అన్ని అవయవాలు కూడా పనిచేస్తున్నాయి. సో దట్ మీన్స్ ఆ బ్లడ్ క్లాటింగ్ ఏదైతే ఉందో, లంగ్స్లో ఏదైతే రక్త కట్టిన గడ్డ ఏదో ఉందో దాన్ని క్లియర్ చేయడం కావచ్చు. అక్కడ వరంగల్ హన్మకొండ ఆసుపత్రిలో క్లియర్ చేశారు, మళ్ళీ ఇక్కడ సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో కూడా ఏదో మైన్యూట్గా ఉంటే క్లియర్ చేశారంట. సో అన్ని ఊపిరితిత్తులు సహా అన్ని అవయవాలు చికిత్స సంధిస్తున్నాయి. లంగ్స్ ఫంక్షన్ కూడా బాగా ఉంది. ఫంక్షనింగ్ ఆఫ్ లంగ్స్ కూడా బాగుందని చెప్తున్నారు. మెదడు పనితీరులో ఇంకా మెరుగుపడాలి. ఏదైతే ఆల్మోస్ట్ బ్రెయిన్ స్ట్రోక్ కైండ్లో వరకు వెళ్ళారు కాబట్టి మెదడు తీరు అనేది ఇంకా పనిచేయాల్సిన అవసరం ఉంది అనేది అయితే ఇంకా మెరుగ్గా ఉండాలి. పని చేస్తుంది, బట్ ఇంకా బెటర్గా ఉంటే ఇక అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనే ప్రాస్పెక్ట్ని చెప్పే ప్రయత్నం చేశారు హెల్త్ బులెటిన్లో. సో ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తాం, రిపోర్ట్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తాం. ఎంఆర్ఐ అంటే చాలా అంటే కంప్లీట్గా ఎంఆర్ఐ స్కానింగ్ అంటే బాడీకి సంబంధించిన మొత్తం కూడా కంప్లీట్గా ఒక స్ట్రక్చర్ అనమాట, ఒక ఇంటీరియర్ స్ట్రక్చర్ వస్తుంది కాబట్టి దాన్ని బట్టి ఆ రిపోర్ట్ని బట్టి కూడా మేము ట్రీట్మెంట్ మారుస్తాము అని చెప్తూ ఉన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి నార్మల్ స్థాయి రావడానికి ఇంకా 72 గంటల సమయం పడుతుందంట.
ఆల్మోస్ట్ 3 డేస్ ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. నిన్న కూడా మనం అనుకున్నాం ఆల్మోస్ట్ 24 నుంచి 48 అవర్స్ పడుతుంది ఆయన నార్మల్ అవ్వడానికి అని మనం విన్నాం. అంటే ఆయన గురించి చెప్పడానికి, ఆయన స్టేటస్ గురించి చెప్పడానికి 24 నుంచి 48 అవర్స్ అంటే 2 డేస్ పట్టుద్దని మనం నిన్న చెప్పుకున్నాం. బట్ ఈ రోజుకి ఆయన నార్మల్ స్థాయికి రావడానికి, అంటే అన్ని ఆర్గన్స్ అన్నీ కూడా సరిగా ఉండి నార్మల్ స్థాయికి రావడానికి 72 గంటల సమయం పడుతుందని చెప్తున్నారు. అంటే 3 డేస్ పట్టబోతుందని చెప్తూ ఉన్నారు. నిపుణులైన వైద్య బృందం సమక్షంలో 24 గంటల అబ్జర్వేషన్, చాలా ఒక గొప్ప స్పెషల్ టీము డెడికేటెడ్గా ఆయన్ని ప్రతిదీ కూడా ప్రతి ఆర్గాన్ పనితీరు ఏ విధంగా ఉంది, ఎలా ఉంది, ఏంటి స్టేటస్ ఏంటి, గంటకి ఏం స్టేటస్ అనేది అందుకోసం ప్రత్యేకంగా 24 గంటల అబ్జర్వేషన్. గంటకి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయడం కష్టం అని కూడా డిక్లేర్ చేశారు. ఎందుకంటే ఆయన సిచ్యువేషన్ అలాంటిది కాబట్టి గంటకి ఇవ్వడం అంటే కొంత ఇబ్బందికర పరిస్థితి. కొంత ఆ అవయవాల పనితీరు అనేది మనకి అట్లీస్ట్ మనం ఒక 4-5 గంటల సమయం ఇస్తే తప్పించి వాటి రిపోర్ట్ కావచ్చు, వాటి పనితీరు కావచ్చు మనకు వచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి గంటకి ఇవ్వలేము. ఆయనకున్న ఆరోగ్య సిచ్యువేషన్ బట్టి అయితే గంటకి ఇవ్వలేమని చెప్తూ ఉన్నారు. సో ఓవరాల్గా ఇది పరిస్థితి. పెద్ది సుదర్శన్ రెడ్డి అయితే ప్రస్తుతానికి ఇబ్బంది లేదు, వాళ్ళ డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం ఎటువంటి ఇష్యూ లేదు. అంటే నార్మల్ అవ్వడానికి టైం పట్టవచ్చు, బట్ హెల్త్ పరంగా అయితే ఇది ఒక అన్నీ కూడా ఇప్పుడు వచ్చిన రిజల్ట్ మొత్తం కూడా హెల్త్ బులెటిన్ చెప్పింది మొత్తం కూడా ఒక వెల్కమింగ్ ఫ్యాక్టరు. ఆయన ఏంటంటే అంటే జనరల్గా ఏంటంటే అటువంటి సిచ్యువేషన్లో ఏంటంటే డేకి సిచ్యువేషన్ మారి కొంత వరస్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది జనరల్గా. మామూలుగా వైద్య పరిభాషలో వైద్యులు అది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, కానీ అటువంటి పరిస్థితి లేకపోవటం అనేది చాలా మంచి పరిణామం. ఇప్పుడు గంటకి వచ్చే కొందికి అంత సివియర్ ట్రామా నుంచి మెరుగుపడటం, వెంటనే రికవర్ అవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. కాబట్టి ఆ అరుదైన విషయం పెద్ది సుదర్శన్ రెడ్డి విషయంలో జరిగిందని అనుకోవచ్చు. ఏది వైద్యులు చెప్పిన దాని ప్రకారం, ఇది మన అనాలిసిస్ కాదు, వైద్యులు ఏదైతే హెల్త్ బులెటిన్లు ఇచ్చారో ఆ బేస్ చేసుకొని మనం చెప్తున్నాం. సో అన్ని ఆల్మోస్ట్ మెదడు పనితీరు మాత్రం కొంచెం మెరుగుపడాల్సిన అవసరం ఉంది అనే పాయింట్ చెప్తున్నారు. మిగతా మొత్తం కూడా అన్ని అవయవాలు చికిత్స సహకరిస్తున్నాయి. ఆయన నార్మల్ అవడానికి ఒక 72 గంటల సమయం పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. అన్నిటికి మించి ఈ కేసీఆర్ కావచ్చు, వీళ్ళంతా కూడా చాలా డాక్టర్ యశోద ఆసుపత్రి వైద్యులతో మాట్లాడడం కావచ్చు, మీరు ఏదైనా చేసేయండి, ఆ పెద్ది సుదర్శన్ రెడ్డిని బతికించండి అని చాలా బలంగా కోరటం కావచ్చు. అఫ్కోర్స్ వైద్యులు వాళ్ళు చేయాల్సిన డ్యూటీ వాళ్ళు చేస్తారు. అంటే ఈయన ఆకాంక్ష ఏంటంటే ఆయన ఉద్యమకారుడు, పార్టీకి చాలా కీలకమైన వ్యక్తి, ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్ద దిగ్గు ఉన్నారు. సో ఆ ప్రాస్పెక్ట్లో ఖచ్చితంగా ఆయన్ని బతికించండి అన్నట్టుగా, అంటే ఆయనకున్నటువంటి ఆపేక్ష అది ఖచ్చితంగా ఆయన రికవర్ అవ్వాలి, క్షేమంగా రావాలి, మళ్ళీ పార్టీలో పనిచేయాలి, మళ్ళీ పార్టీ అధికారంలో వస్తే ఏదైనా చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆయన కోరటం కావచ్చు. కుటుంబ సభ్యులు ఈ లోపల అధైర్యపడకుండా ఉండటం కోసం ఒక అష్యూరెన్స్ అయితే ఇస్తున్నారు అందరూ కూడా, పార్టీ నేతలందరూ కూడా పార్టీలకు అతీతంగా వచ్చి కూడా మాట్లాడుతున్నారు. ఎటువంటి అధైర్యపడతా ఆయన క్షేమంగానే వస్తారు, ఎప్పట్లానే ఉంటారులే అని చెప్పి చెప్తున్నారు. చూద్దాం మరి ఈ లేటెస్ట్గా రిలీజ్ చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం అయితే ఖచ్చితంగా ఏదైతే కీలక ఆర్గాలు మొత్తం కూడా చికిత్సకు స్పందిస్తున్నాయంటే చాలా వరకు కొంత రికవర్ అయినట్టే. అఫ్కోర్స్ కొంతమంది రాంగ్గా అంటూ ఉన్నారు, అంటే ఏది కూడా మన అఫీషియల్ డిక్లరేషన్ లేకుండా మాట్లాడలేం కాబట్టి కొంతమంది తప్పుగా అనుకుంటున్నారు, లేదు అదంతా జరగదు, చాలా కష్టం ఆయన బతుకుతాం ఇది అంటున్నారు. కానీ అది మనం వైద్యులు చూస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు, ఒక అబ్జర్వేషన్లో ఉంచి అన్ని గంటకి మానిటర్ చేస్తున్న నేపథ్యంలో మనం అటువంటి మాటలు మాట్లాడకూడదు. ఖచ్చితంగా ఆయన హోప్ఫుల్గా హెల్తీగా బయటకు వస్తారని ఆశిద్దాం. మేబీ నార్మల్ స్థాయి రావడానికి ఒక 72 గంటల సమయం అంటున్నారు, 3 డేస్ అంటున్నారు కాబట్టి అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది.